వెల్కమ్ టు భక్తివం ఛానల్. ఈ వీడియోలో దేవాలయాల మీద జెండా ఎందుకు ఉంటుందో తెలుసుకుందామా? ఎక్కడ చూసినా దేవాలయం మీద కాషాయం రంగు జెండా రెపరెపలాడుతూ కనిపిస్తుంటుంది. అసలు గుడి మీద జెండా ఎందుకు పెడతారు? దీన్ని ఎగరవేయటం వెనుక కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం గుడికి వెళ్ళినప్పుడు గోపురం మీద జెండా కనిపిస్తూ ఉండటం చూస్తూనే ఉంటాం. అది చిన్న గుడి అయినా గొప్ప పుణ్యక్షేత్రమైనా కూడా తప్పనిసరిగా జెండా ఉంటుంది. అయితే అది అక్కడ ఎందుకు పెడతారు అనే విషయం చాలా మందికి తెలియదు. దీన్ని కొందరు ధ్వజ అనుకుంటే మరికొందరు మత జెండా అనుకుంటారు. ఆలయం పైభాగంలో ఇలా జెండా ఎందుకు ఎగరేస్తారు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. దేవాలయం పైభాగంలో జెండా లేదా ధ్వజాన్ని కలిగి ఉండటానికి ప్రధాన కారణాలలో ఒకటి నిర్దిష్ట ఆలయంలో పూజించబడే దేవుని ఉనికిని సూచిస్తుంది. జెండా ఆలయ పవిత్రతను చాటుతుంది. ఇది ఆలయంలోని దేవుడు ఎవరో భక్తులకి తెలియజేయటమే కాకుండా ఆ ఆలయంలోని దైవిక ఆధ్యాత్మిక శక్తులను కూడా సూచిస్తుంది. జెండాపై రంగులు చిహ్నాలు గర్భగుడిలో ఉన్న దేవతతో సమానంగా చూస్తారు. దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఆ జెండాని చూడగానే లోపల ఉన్న దివ్యశక్తి గుర్తుకు వస్తుంది. అర్జునుడు తన రథంపై కపిధ్వజాన్ని పెట్టాడు. అది హనుమంతుని శక్తి ఆశీర్వాదాలను సూచిస్తుంది. భారతదేశంలో హిందూ మతంలో మాత్రమే కాదు, అనేక సంస్కృతులలో జెండాను ఎగరవేయటం విజయానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఎగువన ఉన్న జెండా కేవలం అలంకార వస్తువు మాత్రమే కాదు, విజయానికి చిహ్నం. ఆలయం పైన జెండా రెపరెపలాడటం అనేది అజ్ఞానం, అహంకారం, అసూయ, కోరికలకు వ్యతిరేకంగా ఆధ్యాత్మిక పోరాటాలు గెలిచిన పవిత్ర స్థలానికి ప్రతీకగా నమ్ముతారు. రెపరెపలాడే ఈ జెండా భక్తులకి పవిత్రమైన స్థలాలు, ఆధ్యాత్మిక జ్ఞానం, ఎప్పుడు పరధ్యానాలని ఎలా అధిగమించాలో తెలుపుతుంది. చాలా దేవాలయాల మీద ఎక్కువగా కాషాయ రంగు జెండా కనిపిస్తుంది. ఈ రంగు జెండా పరిత్యాగానికి చిహ్నం. నారింజ రంగు తరచుగా సాధువులు, ఋషులు, ప్రాపంచిక కోరికలు త్యజించిన వ్యక్తులతో ముడిపడి ఉంటుంది. కాషాయం రంగు జెండా దీనికి గుర్తుగా ఉంటుంది. అహాన్ని దైవానికి సమర్పించుకోవటానికి చిహ్నంగా మారుతుంది. ఎగురుతున్న కాషాయం రంగు జెండా మానవుల వ్యక్తిగత కోరికలు, అహంకారాన్ని అధిగమించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. నిస్వార్థమైన జీవిత మార్గంలో నడవాలని సూచిస్తుంది. దేవాలయంపై ఉన్న జెండా, ధ్వజస్తంభంపై ఉండే జెండా భూమికి విశ్వాసానికి మధ్య ఉన్న సంబంధాన్ని చెబుతుంది. ధ్వజస్తంభం అక్షం ముండిని సూచిస్తుంది. ఇది భూసంబంధమైన పాతాళానికి సంబంధించిన వివిధ రంగాలను కలిగే విశ్వ అక్షము. స్వర్గం నుంచి భూమి మీద నివసించే భక్తుల మీద దైవిక శక్తిని ఆశీర్వాదాలని ఇస్తుంది. కొంతమంది పెద్దలు చెప్పే దాని ప్రకారం ఆలయం పైన ఉన్న ధ్వజస్తంభాల ముందు ఆలయానికి సూచికలుగా పనిచేస్తాయి. పురాతన కాలంలో దేవాలయం ఎక్కడ ఉందో తెలుసుకోవటానికి ఈ జెండాలే దిశానిర్దేశం చేసేవి. దేవాలయాలు చాలా దూరంగా ఉన్నాయని వాటిని గుర్తించేందుకు వీలుగా ఈ జెండాలు ఆలయం పైన ఎగరవేసేవారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.